హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. అది చపాతీలోకైనా, అన్నంలోకైనా, రోటీలోకైనా, దోశలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా బాణలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్ పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. అట్లాగే దాన్ని బాగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేగింది అనుకున్న తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ కూడా కొంచెం అక్కడక్కడ ముక్కలు తగిలేటట్టుగా వేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా ఈ రెండు పేస్టుల్ని బాగా కలపాలి. ఆయిల్లో బాగా వేయించాలి. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టి ఇది ఆయిల్ పైకి తేలాలి కొంచెం. ఇప్పుడు మనం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కారం వాటన్నిటిని వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని మనం బాగా కొంచెం కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా ఉప్పు కారంలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గించాలి. సిమ్లో మగ్గిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలండి. ఆ పేస్ట్కి అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని ఆ టమాటా ఆనియన్ పేస్ట్లో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేలాగా. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకొని వాటిని బాగా కలపాలండి. కలుపుకొని ఈవెన్గా కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. అవి మునిగే వరకు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి బాగా గ్రేవీని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనం చపాతీ, దోశ, ఇడ్లీ అన్నిట్లో వేసుకోవచ్చండి. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం బాగా సిమ్లో పెట్టి ఆ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేలాగా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా దగ్గరకు అయిపోతుంది. అది బాగా చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే అడుగంటకుండా కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా గ్రేవీ లాగా చిక్కగా అయిపోతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్.